Pastor Praveen Pagdala's brutal murder and killings of Manipur, thousands of Christians, and destroying thousands of churches. They are very much concerned. I strongly condemned the attacks in Jammu Kashmir by the fanatic extremists. And why? They raised the questions. Why? There is a security collapse. Suddenly, how could these terrorists come into such a zone and start shooting? Are you Hindu? And shoot. So అమెరికాలో ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ కలవడం జరిగింది. రిపబ్లికన్ లీడర్స్, డెమోక్రాట్ లీడర్స్. వారితో ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ గురించి, అతి త్వరలో టెర్రరిజం పేరుతో యుద్ధం ప్రారంభం అవడం గురించి, సుదీర్ఘ చర్చలు చేయడం జరిగింది. అలాగే ఎవరూ మాట్లాడిన సబ్జెక్ట్, కిలోమీటర్లు, వేల ఎకరాలు మన ఇండియా బోర్డర్ని చైనా ఆక్యుపై చేస్తుంది. ఎవరు మాట్లాడట్లేదు. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చైనాకున్న నేచరే తైవాన్ మాది, హాంకాంగ్ మాది. ఇప్పుడు రష్యా ఏ విధంగా యుక్రెయిన్ క్రిమియా 2014లో, ఇప్పుడు యుక్రెయిన్ 20% ఆక్యుపై చేసి ప్రెసిడెంట్ ట్రంప్ దాన్ని యుక్రెయిన్ని రష్యాకి ఇచ్చేయండి ఆ 20% అనడం, దాన్ని నేను తీవ్రంగా ఖండించడం. అలాగైతే చైనా ఆక్యుపై చేస్తున్న మా భారతదేశ బోర్డర్స్ను కూడా మేము చైనాకి ఇచ్చేయాలా? అలాగైతే చైనాకి హాంకాంగ్ని ఇచ్చేయాలా? అలాగైతే చైనాకి తైవాన్ ఇచ్చేయాలా? అలాగైతే చైనాకి పాకిస్తాన్ ఇచ్చేయాలా? ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మన చుట్టూ ఉన్న దేశంలో ఉన్న మన చుట్టూ ఉన్న దేశాలన్నిటికీ డబ్బు పేరుతో ఆఫ్రికాలో జింబాబ్వే లాంటి దేశాలు ఎలాగైతే చైనా కొనేసిందో, ఇవన్నీ డిస్కషన్. 2, ఈ మధ్య జరిగిన ఘోరమైన హత్య ప్రవీణ్ పగడాల, దాని గురించి అమెరికన్ సెనేటర్స్, కాంగ్రెస్ మెన్ చర్చలకే, సెనెట్లోనే కాంగ్రెస్లోనే చర్చలు పెడదాం, మణిపూర్లో జరిగిన ఘటనలకు మీరు త్వరగా రండి అన్నారు. నేను త్వరలో వెళ్తున్నాను. దాడులు ఎక్కువైపోయాయి, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. మళ్ళీ నిన్న కాక మొన్న ఒక వీడియో చూశాను, ఎవరో కరపత్రాలు పంచుతుంటే ఆయన బట్టలు అదే ఘోరంగా ఇబ్బంది పెట్టి క్షమాపణ చెప్పించి జబర్దస్త్గా కన్వర్షన్, జై శ్రీరామ్ అంటేనే నిన్ను వదులుతామని 10 మంది దుండగులు. అంటే ఇప్పుడు ఏంటి మన దేశ పరిస్థితి? ఇంత దారుణంగా అయిపోయింది కనబడుతుందా మీడియా మిత్రులారా? వారందరి కొరకు ఎవరు ఎలా చేశారు అన్నది వాళ్ళ దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్. మీరు చూడండి, టర్కీలో ఒక సౌదీ వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ని కొన్ని సంవత్సరాల క్రిందట సౌదీ ఎంబసీలోనే ముక్కలు చేసేశారు. ప్యాక్ చేసి పంపించారు. అది చేయించింది ఎవరు? సౌదీ గవర్నమెంట్. చేసింది ఎవరు? వాళ్ళ మనుషులే ప్రైవేట్ ప్లేన్లో వచ్చి. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ట్రంప్ మాత్రం, ప్రపంచం అంతా దాన్ని ఖండించింది, కానీ ట్రంప్ మాత్రం ఆ సౌదీకే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకొని సౌదీని కాపాడాడు. అంటే వాడు ఎంత పెద్దోడు అయినప్పటికీ, నా మిత్రులు అయినప్పటికీ
రాజకీయ కుట్రలు ఏంటంటే డబ్బుతో ఎవరినైనా కొనియొచ్చు. చట్టాలనే ఈరోజు డబ్బుతో కొనేస్తున్నారు చాలా మంది. అందరు జడ్జిలు అమ్ముడు పోకపోయినా కొంతమంది జడ్జిలు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి కొన్ని లక్షల ఎకరాల భూముల్ని లక్షల కోట్ల మందికి మన దేశంలోనే అన్యాయం చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఫైల్స్ అయిపోయింది. కనుక ఇప్పుడు కొన్ని విషయాలు మరలా 2 వారాల తర్వాత నా మీటింగ్లన్నీ అయిపోయిన తర్వాత నేను వీలైతే అమెరికా నుంచే మాట్లాడతాను. ఇప్పుడు జరిగిన మీటింగ్లన్నీ చాలా సీక్రెట్గా జరిగాయి. అయినప్పటికీ చాలా మందికి తెలిసింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయని. ఎందుకంటే నేను కలుస్తున్నది చిన్నవాళ్ళు అయితే తెలియదు, అందరూ పెద్దవారు కనుక నార్మల్గా నేను ఫోటోలు తీసుకోను. కానీ వాళ్ళే 10లో 9 మంది సెల్ఫీలు తీసుకున్నారు నవ్వుకుంటూ, చాలా కాలం తర్వాత నేను వచ్చానని. అప్పుడు నేను అడిగారు, నాకు కూడా సెల్ఫీలు ఇవ్వండి, మాకు కూడా రుజువులు ఉంటాయి నేను కలిసానని. సడన్గా 3 పెద్ద మీడియా ఛానల్స్కి ఓనర్స్కి ఒక 10 రిలీజ్ చేశాను. రిలీజ్ చేయబోయేసరికి అందులో కొంతమందికి కాల్స్ వెళ్ళాయి. వెంటనే ఏం జరిగిందో మీకు తెలుసు. సో ఆ ఫోటోలు కొన్ని వెంటనే వాళ్ళకి చెప్పి నేను డిలీట్ చేసి, ఉన్నాను కదా అని కనీసం 2 వీడియోలైనా రిలీజ్ చేయాలని 2 వీడియోలు రిలీజ్ చేశాను, రిప్లై చేసినట్టు. సో ఇండియా పాకిస్తాన్ యుద్ధం విషయంకి వస్తే టెర్రరిస్ట్ అటాక్లని నేను తీవ్రంగా